మనకి గర్భగుడిలో ఆ యొక్క విగ్రహాన్ని నిలబెట్టే ప్లేస్లో శ్రీచక్ర యంత్రం పెడతారు. ఇవన్నీ మీకు తెలియదు. కింద శ్రీచక్ర యంత్రం పెట్టి శక్తిని గుంజుకునే కొన్ని పరికరాలు పెడతారు అక్కడ, పంచలోహాలకు సంబంధించి. ఇప్పుడు గంట కూడా పంచలోహాలే గుడిలో. తర్వాత ఒక విగ్రహాన్ని ఎందుకు పెట్టుకుంటున్నామని ప్రతిదీ కూడా క్లాసులో వచ్చేసిందా లేదమ్మా? గుడిలో విగ్రహం ఎందుకు పోతున్నామంటే ఆ రూపంలో భూమి మీదకి వచ్చినప్పుడు ఏం నేర్పిండో మర్చిపోకుండా ఉండడం కోసం గుడిలో ఉన్న విగ్రహాన్ని చూడగానే ఈ రూపంలో వచ్చినప్పుడు నాకు ఇది నేర్పించాడు, అది నిత్యం నేను ఆచరించాలని తెలుసుకోవడం కోసమే మనం గుడికి వెళ్తున్నాం. పాజిటివ్ ఎనర్జీ కోసం. గుడిలో ఏముంటుందంటే పోయంటే ప్రశాంతత వస్తున్నది. ఎందుకు ప్రశాంతత వస్తుంది? నువ్వేమని వెళ్తున్నావు గుడిలోకి? అక్కడ దైవం ఉన్నాడు, గుడికి వెళ్తే ప్రశాంతత వస్తుంది. ఇంట్లో లేని ప్రశాంతత అక్కడ ఉంది అనుకుంటున్నావు. ఇంట్లో ప్రశాంతత పోగొట్టింది మనమే, గుడిలో ప్రశాంతత నిలబెట్టేది మనమే. గుడి గోపురము చూడండి, మనకు అందుకే కూన ఇండ్లు ఉన్నాయి. అందుకే కూన ఇండ్లని మనకి ఋషులు మునులు నిర్మించింది దేనికోసం అంటే ఇంట్లో ఎనర్జీని, ఆ కూన ఇల్లు ఇంట్లోకి శక్తిని తీసుకొస్తుంది. పైన గుడి గోపురం ఉన్నది కదా, పైన ఉన్న గుడి గోపురము గౌరమ్మ షేప్లో ఉంటుంది. ఏ పూజ కన్నా మనం గౌరమ్మం చేయకపోతే పూజకి విశిష్టత రాదు. గౌరమ్మం చేసిన తర్వాతనే శక్తి ఆవాహన జరుగుతుంది. అప్పుడే మనకి ఏమవుతుంది? పూజ స్టార్ట్ అవుతుంది. అలాంటి షేప్లోనే గౌరమ్మ షేప్లోనే పైన గోపురం ఉంటుంది. ఆ గోపురం వల్ల గుడిలోకి శక్తి వస్తుంది. తర్వాత ఆ శక్తిని గుంజుకోవడానికి విగ్రహం కింద ఏం పెట్టిండ్రు? శ్రీచక్రం పెట్టిండ్రు. పంచలోహాలతో తయారు చేసిన యంత్రాలు ఎన్నో పెడతారు. పెట్టిన తర్వాత గద్దె కట్టి ఆ గద్దె పైన ఈ యొక్క భగవంతుని ప్రతిరూపం, భగవంతుడు కాదు, అద్దంలో నీ రూపం కనిపిస్తుంది కదా మేడం, అది మీరా? కాదు, అది ప్రతిరూపం. అద్దం ఎదురుగా నిలబడ్డవే, అది నువ్వు ఒరిజినల్. ప్రాణం ఉంది, అది నువ్వు. అంటే ప్రాణం లేనిది ఏదైతే బొమ్మ ఉందో గుడిలో నిలబెట్టి కళ్ళకి గంతలు కట్టి ఒక మంత్రం చదివి ప్రాణం పోస్తారు. అంటే ప్రాణం పోసే శక్తి మంత్రానికి ఉంటుంది. వాళ్ళు ఎవరు చదివితే ఆ మంత్రానికి శక్తి వస్తుందంటే నిష్ఠ నియమాలతో, సత్యంతో, ధర్మంతో. అంటే దక్షిణ వేయబోతోలాగా దక్షిణ ఇస్తే ఒకలాగా చూసే వాళ్ళు చదివితే శక్తి రాదు. ధర్మము సత్యముని నిత్యము ఆచరించేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మంత్రాన్ని చదివితే ఆ మంత్రం యొక్క శక్తి ఆ విగ్రహంలోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆ విగ్రహము రాత్రి పూట మంత్రాలు చదువుతారు కదా, గుడిలో పాటలు పాడతారు, మంత్రాలు చదువుతారు కదా, ఆ మంత్రం యొక్క శక్తి గుడి అది గుంజుకుంటుంది. ఏది? విగ్రహం గుంజుకొని మొత్తం ఇలా బాల్ వేస్తే ఎలా మనకి రిటర్న్ వస్తుందో అలా మనం మంత్రం చదవగానే అటు తీసుకుంటుంది, మళ్ళీ ఇటు రివర్స్ మొత్తం బయటకు వచ్చేసి ధ్వజస్తంభంలో ఉంటుంది ఆ యొక్క మంత్రం యొక్క శక్తి. ఆ ధ్వజస్తంభంని అందుకే మనం గుడి బయట పెట్టి మొక్కుతూ ఉంటాం. తర్వాత ఆ గుడిలో ఉన్న ప్రతిరూపం దగ్గరికి వెళ్తున్నాం మనం. ఆ గుడిలో ఉన్న దైవం యొక్క ప్రతిరూపం. మరి దైవం ఎక్కడున్నాడు? అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః. వెళ్ళినావు, మొక్కినావు, కోరుకుంటున్నావు. నేను కోరుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది చేస్తే పొందాల్సింది పొందుతామని నిన్న క్లాస్లో విన్నాం. సరే, 10వ తరగతి పిల్లాడు పోయి స్కూల్కి వెళ్ళి, డిగ్రీ పిల్లాడు కానీ బీటెక్ పిల్లాడు కానీ చేయవలసింది చేస్తూ భగవంతుని మీద భారం వేస్తాడు. అటు చేయాల్సింది చెయ్యడు. భగవంతుడు నాకు ఇది అంటే వస్తుందా? మరి ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? మళ్ళీ మీరు ఫస్ట్ మనం చేయాల్సింది చేసిన తర్వాత భగవంతునికి వదిలేయాలని అర్థం. మరి అదే చెప్తున్నాం కదా, చెయ్యవలసింది ఫస్ట్ నేను చేసిన తర్వాత ఇక్కడ ఏలాడుకోదు, ఇడికి రావు. మళ్ళీ భగవంతునికి మనం ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు మనకి రావాల్సింది వస్తుందా? ఇప్పుడు నీ బిడ్డ మంచి మార్కులు తెచ్చుకొని చదువుకున్నాడు అనుకో, 10th క్లాస్లో నువ్వు ఫస్ట్ క్లాస్ మార్కులు తెచ్చుకుంటే నీకు సైకిల్ కొనిస్తాను ఆశలు చూపిస్తాను.
తెప్పిస్తావు. మార్కులు తెచ్చుకున్నాక కొనిస్తావా కొనియవా? వాడు చేయాల్సిందే చేసిండు, రావాల్సింది వచ్చిందా లేదా? అలాగే నువ్వు కూడా చేయాల్సింది చేస్తే నీ తండ్రి అనే భగవంతుడు నీకు ఇవ్వాల్సింది ఇస్తాడు. కోరుకోవాల్సిన అవసరం లేదు. నీకేం కావాలో దానికి తగ్గట్టు నువ్వేం చేయాలా? పని చేయాలి. 10వ తరగతి ఇప్పుడు నేను పాస్ కావాలా? ఇప్పుడు నాకు కష్టపడి నేను ఇల్లు కట్టు, నాకు ఇల్లు లేదు. నేను ఇల్లు కట్టుకోవాలంటే దేవుడి గుళ్ళో కూర్చొని దేవుడు నాకు ఇల్లు అంటే వస్తుందా? దానికి తగ్గట్టు మనం ఏం చేయాలా? ఇల్లు కోసం జాగ కావాలి, జాగ కోసం కొత్తలు కావాలి. కొత్తలు రావాలంటే పని చేయాలా, పని చేయాలంటే ఇవన్నీ మొన్న నచ్చినాయి కాబట్టి శక్తి కావాలి. శక్తిని సంపాదించుకోవాలి. ఫస్ట్ మనం ఇల్లు కాదు, ఇల్లు కావాలంటే ఏం సంపాదించుకోవాలా? శక్తిని సంపాదించుకొని మరి శక్తి ఎడికెళ్ళి వస్తుంది. ఒకసారి పంటే వస్తుంది, నిద్ర పోతే వస్తుంది. మంచిగా గాఢ నిద్ర, ఏ చీకు చింత మనసులో ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పంటే నిద్రలో శక్తి వస్తుందా? అన్ని నెత్తిలో అన్ని తిప్పుకుంటామంటే శక్తి రాదు. అంటే ఫస్ట్ మనం సంపాదించుకోవాల్సింది నిద్రలో శక్తి. మళ్ళీ ప్రజెంట్లో ఉండాలి. ప్రజెంట్ అంటే ఏంటిది? ప్రజెంట్ అంటే ఏంటిది? ఈ క్షణంలో ఉండాలి. అంటే ఒక పని చేస్తున్నావు, ఇంకో ఆలోచన చేస్తున్నావు, అప్పుడు నీకు శక్తి రాదు, పోతుంది. ఏ పని చేస్తున్నావో ఆ పని మీద ధ్యాస పెట్టినప్పుడు నీ లోపల నుంచి శక్తి పోదు. మనకు ఫస్ట్ శక్తిని సంపాదించుకోవాలి. ధ్యానం ద్వారా శక్తి వస్తుంది. ఏ పని చేస్తున్నావో ఆ పని మీద ధ్యాస పెట్టినప్పుడు శక్తి వస్తుంది. మళ్ళీ మళ్ళీ మీరు క్లాసుని రివర్స్ చేయించుకుంటున్నాను. నేను 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఇదే క్లాస్ వచ్చేసింది. తర్వాత 3వది ఏంటిది? ధ్యానం, నిద్ర, ప్రజెంట్లో ఉండడం. ఈ 3 ద్వారా మనం శక్తిని సంపాదించుకుంటాం. ఏ శక్తిని? డైరెక్ట్ శక్తిని, అంటే డైరెక్ట్ భగవంతుడి శక్తిని. భగవంతుడి కింద ఇంకెవరున్నారు? దేవుళ్ళు ఉన్నారు. దేవుడు వేరు, భగవంతుడు వేరు. అంటే ఆ పనులు చేయడానికి దేవుళ్ళు, పంచభూతాలు ఉన్నాయి కదా, పంచభూతాలు, నవగ్రహాలు, ఇవన్నీ ఎవరు? భగవంతుడు సృష్టి చేసుకున్నాయి. ఎందుకు? ఈ సృష్టిని, ఇప్పుడు పొలం ఉందమ్మా, మన పొలం ఉంది, ఒక్కమే పోయి చేసుకుంటావా? మనకి ఎంతమంది పనులు ఉంటారు? ఒక పొలాన్ని మనం ఒక వ్యక్తికి అప్పగించేసినాం, ఒక పెద్ద ఆయనకి. ఆయన ఏం చేస్తాడు? ఒక్కడే చేస్తాడా? ఆయన కింద ఎంతమంది పనులను తెచ్చుకుంటాడు? అట్లనే భగవంతుడు ఈ సృష్టిని నడిపించడానికి ఏం చేసిండు? అందరినీ క్రియేట్ చేసుకున్నాడు. దేవుళ్ళని, నవగ్రహాలని, ఇలా అందరినీ ఒక్కొక్కరిని క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వెవరిని మొక్కుతావో అంతవరకే పోతావు. కానీ మనం ధ్యానం అంటే ఏంటి? డైరెక్ట్ నిద్ర అన్నా ధ్యానం అన్నా, నిద్రలో కూడా మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? డైరెక్ట్ పరమాత్మ శక్తిని, వీళ్ళందరినీ సృష్టించిన పరమాత్మ శక్తిని పొందుతున్నాం నిద్రలో. అంటే సప్తామాలే కేకే అంటాం కదా, భగవంతుడు ఒక్కోడే, రూపం లేదు, ఆకలి లేదు, రూపం లేదు, నిద్ర లేదు, గుణము లేదు, నిరాకారుడు. అలాంటి భగవంతుని శక్తి నిద్రలో, ధ్యానంలో, ప్రజెంట్లో తీసుకుంటున్నాం. ఈ శక్తితో నువ్వు పని చేస్తే ఏమొస్తాయి? శక్తితో పని చేయాలి. పని అంటే ఏంటిది? కర్మ. మళ్ళీ ఇక్కడ కూడా ఏ కర్మ చేసేటప్పుడు కష్టపడి సంపాదిస్తున్నావా, లేకపోతే ఉంటాయి కదా వెరైటీ అన్ని, అట్లా అడ్డం తిడ్డం సంపాదిస్తున్నా. అసలు ఆ పదమే అట్లున్నది. అడ్డము తిడ్డము, అడ్డము తిడ్డం. సూపర్ మేడం. అసలు అదే కరెక్ట్. మరి అంటే ఆ పదం చూడు, ఆ పనికి ఆ పదం చూడు అంటున్నా నేను అనేది. అడ్డదారిలో సంపాదిస్తున్నారు చూడండి. అట్లా వీళ్ళు సంపాదించినాం అనుకో, తర్వాత మళ్ళీ నీకు దాని ఫలితం కూడా ఉంటుంది. అదే మనం కష్టపడి కైకిలు పోయి మన చేనులు, మన పని, లేకపోతే ఇంకేదో న్యాయంగా ఆ డబ్బుని సంపాదించి జాగగొనికి అని అప్పుడు ఇల్లు కట్టుకుంటాం. చూడండి, ఇప్పుడు దేవుడు మీద భారం వేసినాం, శక్తిని సంపాదించుకున్నా. శక్తి ఎవరిది? శక్తి ఎవరిచ్చిండు? నిద్ర వేలో దేవుడు ఇచ్చిండు, ధ్యానం చేసినా దేవుడు ఇచ్చిండు, ప్రశాంతతలో ఉన్నావు అంటే భగవంతుడి వల్ల మనం కష్టపడితే మనకి ఇల్లు వచ్చింది.
మీ ఇద్దరి వల్ల ఇల్లు వచ్చింది, నీ వల్ల ఇల్లు వచ్చింది అంటావు. నేను కష్టపడి ఇల్లు కట్టుకున్నా అనుకుంటావు, నేనే కష్టపడి కట్టుకున్నా అనుకుంటావు. కానీ భగవంతుడు ఏం లేదా అలా. భగవంతుడు ఫస్ట్ శక్తిని ఇస్తే నీకు ముంత లేవట్టే అంత శక్తి దిక్కు లేదనుకో, ఎలా కష్టపడతావు, కర్మలో వేస్తావు. అందుకని ఇదంతా భగవంతుని ఇచ్చా, పరమాత్మ ఇచ్చిండు, నేను తీసుకున్నా, నాదేముంది. ఆయన కష్టపడి మన శక్తినిస్తే ఆ శక్తితో మన డబ్బులు సంపాదించుకొని, అలాగే సేమ్ ఇప్పుడు ఏదైతే మనలో ఉన్న పరమాత్మ ప్రాణంతో ఉన్నాడు హృదయంలో, సర్వభూతాశయ స్థిత అన్నాడు కదా. సర్వభూత శయస్థిత, సర్వము అంటే అన్ని, ఈ లోకంలో కోడి మేక పంది కుక్క నక్క చీమ అన్ని జీవులలో నేనే ఉన్నాను అన్నాడు. ఏ శ్లోకంలో? 10వ అధ్యాయం 20వ శ్లోకంలో సర్వభూతాశయ స్థిత అహమాత్మ, నేను ఆత్మని. ఎక్కడ కూడా ఏ గ్రంథాలలో కానీ మీరు ఎన్నన్నా తిరిగేసుకోండి, నేను ఆత్మననే ఉంటుంది కానీ నేను విగ్రహం, నేను ఫోటో లేదు. ఎందుకంటే మాయాలోకంలో ఉన్నాం కదా. భూలోకం ఏంటిది? మాయాలోకం. భూమి మీదకి రాగానే నీళ్ళు చల్లగానే ఏమవుతుంది? పరలోకం. మనం ఏ లోకంలో నుంచి అయితే వచ్చామో దాన్ని మొత్తం మరిపించే లోకం ఇది, అంత డేంజర్. అలాంటి లోకంలో ఉన్నాం కదా మనం. అందుకని నువ్వెందుకు వచ్చినావు? మర్చిపోయినావు కాబట్టి గుడిని కట్టి ఆ పురుషోత్తముని యొక్క ప్రతిరూపాన్ని గుడిలో పెట్టి చూసినప్పుడల్లా భగవంతుడు ఈ రూపంలో వచ్చాడు, సాక్షాత్తు భగవంతుడి రూపంలో వచ్చాడు, ఇది నేర్పించాడు, అది నేను ఆచరించాలి అని నిత్యం ఆయనని చూసుకోవడానికి. ఆయన చూస్తే గుర్తొస్తుందని, చూడకపోతే ఆయనతో కూడా రాదని, అంత బద్ధకస్తులం అని చెప్పి ఆలయాలని నిర్మించి ఆలయంలో ప్రశాంతత అంటే శక్తి క్రియేట్ చేసిండు. ఎందుకు? ఒక గ్రామంలో చీడపీడ రాకుండా ఆ గ్రామంలో ఉన్న ఆ గర్భగుడిలో ఉన్న గోపురం వల్ల కొంచెం శక్తి వస్తుంది. మన పాజిటివ్ ఆలోచన వల్ల గుడికి పోతాం కదా, దాంతో కొంచెం శక్తి వస్తుంది. తర్వాత ఆ కింద ఉన్న చక్రాలు, దానివల్ల వీటన్నింటి వల్ల వచ్చిన శక్తి ఆ గుడిలో ఉంటుంది కాబట్టి అది రాత్రి పూట మన గ్రామాన్ని రక్షిస్తుంది. కానీ అక్కడ నేను కోరుకుంటందుకు బొమ్మలే, నువ్వు చేయాల్సింది చేయాలంతే. భగవంతుడు నీకేం చెప్పిండు? చేసినాం, ఇంతకుముందు తెలకన్నా ముందు చేసినాం. ఇప్పుడు ఒకవేళ మనం సాక్షాత్తు మనకి వీర బ్రహ్మం గారే, సాక్షాత్తు విష్ణుమూర్తి దిగచ్చి బ్రహ్మం గారి అవతారంలో మనకేం చెప్పిండు? ప్రాణం లేని బొమ్మకి అన్నాడు. కాబట్టి మీరు మళ్ళీ రిపీట్ చేసుకోండి, ఎందుకంటే ఆయన గ్రంథం ఉంది, ఏది ప్రూఫ్ లేకుండా ఎవరు మాట్లాడారండి. అలాంటి గురువు అలాంటి గురువు మన గురువు కాదు. ఎందుకంటే సత్యం కోసమే సొసైటీని స్థాపించిండు. కాబట్టి నాకు 100 మంది కూర్చుంటేనే నేను క్లాస్కి వస్తా. ఎంత మంచి సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నాం, మన దగ్గర ఎంతమంది ఉన్నారు అంటే గట్టిగా పట్టుకుంటారు మనకు కావాలి. కానీ ఇలా అవసరం లేని వాళ్ళందరూ వచ్చి కూర్చుంటే జనాభా మనకెందుకు? అవసరం లేదు. అందుకని సత్యం కోసం పరితపించే వాళ్ళ కోసమే ఈ సబ్జెక్ట్. అయితే ఇప్పుడు మనకేంటిది? ఏం చెప్పిండు? ప్రాణం లేని బొమ్మని కూకుండా పెట్టుకొని బొమ్మకి మనమే ప్రాణం పోస్తున్నాం మంత్రం ద్వారా. అంటే మనిషే కదా, బ్రాహ్మణుడైన మనిషే. ఆ మంత్రం ద్వారా ప్రాణం పోసి మనం ఎందుకు ప్రాణం పోస్తున్నాం? గ్రామ రక్షణకి. పైనుంచి ఆ గోపురం నుంచి శక్తి వస్తుంది. ఇప్పుడు మనం పిరమిడ్ కట్టుకున్నాం కదా, పిరమిడ్కి గోపురానికి సేమ్ అన్నట్టు. అంటే దీన్ని కొంచెం ఇంకెక్కువ ఉంటుంది. పిరమిడ్ అనేది ఒక కోణంతో కొడతారు. ఏమైతుంది? గర్భగుడి పైన ఉన్న గోపురం ఏం చేస్తుందంటే భూతద్దం లాగా శక్తిని గుంజుకుంటుంది. భూతద్దం ఏం చేస్తుంది? ఎక్కువ కిరణాలని గుంజుకుంటుంది. అలాగే ఆ గోపురం ఏం చేస్తుంది? గౌరమ్మ కానీ, కలశం కానీ, పిరమిడ్ కానీ, గోపురం కానీ, చర్చి కానీ, మసీద్ కానీ, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఆ షేపే శక్తిని గుంజుకుంటాయి అన్నట్టు. గుంజుకొని ఏం చేస్తుంది? అందులో ఉన్న విగ్రహం
రాత్రిపూట మన గ్రామానికి రక్షణ అంటే 12 తర్వాత గ్రామానికి రక్షణ కోసం అది బయటకు వస్తుంది శక్తి. అయితే అందుకనే మనమే ప్రాణం పోసినాం కాబట్టి పరమాత్మ అన్ని జీవులలో ప్రాణం పోసిండు కదా. మరి దేనికి విలువ ఇవ్వాలి? ఫస్ట్ పరమాత్మ ప్రాణం పోసింది ఏమంటున్నాడు? 84 లక్షల జీవులలో ఉన్న ప్రాణాన్ని నేనే అన్నాడు. 84 లక్షల జీవులలో ప్రాణం పోసిన అందులో ఉన్న ఆత్మని నేనే అని గీతలో చెప్తున్నాడు. మరి ఇప్పుడు అవన్నిటికీ ప్రాణం పోసింది పరమాత్మ. నువ్వేం పుట్టియాలి, నువ్వు పెంచుకుంటున్నావు, డబ్బులు ఇచ్చినావు పెంచుకుంటున్నావు, మళ్ళీ ఆ డబ్బులు ఎడికెళ్ళి వచ్చినాయి, కష్టపడి వచ్చినాయి, ఆ కష్టం ఎడికెళ్ళి శక్తి ఎడికెళ్ళి వచ్చింది మళ్ళీ పరమాత్మ దగ్గరికి వెళ్ళి. అంటే ప్రతి ప్రాణికి ప్రాణం పోసింది పరమాత్మ. మరి గుడిలో విగ్రహంలో ప్రాణం పోసింది పరమాత్మ ఇచ్చిన మంత్రంతో నువ్వు పోసినావు. ఈ రెండింటిలో ఏది ముఖ్యమో ఏది ఇంపార్టెంట్ మీరే చెప్పండి. భగవంతుడు ప్రాణం పోసిన దానికి విలువ లేదు, అసలు మనకి లేదు. భగవంతుడు పోయేదానికి మనమే పోసుకున్న దానికి విలువ ఇస్తున్నాం, అవునా కదా? అందుకనే భగవంతుడు ప్రాణం పోసిన దాన్ని చంపుతున్నాం, మనం ప్రాణం పోసిన దాన్ని దాన్ని అమ్ముతున్నాం. అందుకే బ్రహ్మం గారు ఏం చెప్పిందంటే ప్రాణం లేని బొమ్మకి ప్రాణం ఉన్న జీవిని భరిస్తున్నాం. అక్కడ ప్రాణం లేదు పోస్తున్నాం, ఇక్కడ ప్రాణం ఉన్నది తీస్తున్నాం. క్లారిటీ వచ్చిందా? ఎవడేడా అడిగినా అవసరం లేదు. ఎందుకంటే మనం గట్టిగా ఉంటే ఎవడన్నా మనం జోలికి వస్తారా? ఇప్పుడు మనం స్త్రీలు ఉన్నాం, మనం పురుషులని ఇబ్బంది పెడతాం. కానీ ఒక స్త్రీ కట్టు బొట్టు బట్టలు మంచిగా వేసుకుంటే ఎదుటివాడు మనకు ఆకర్షిస్తాడా? మన బట్టలు సరిగా లేనప్పుడే కదా వాడు ఆకర్షించేది. నీ అందులో నువ్వు చక్కగా ఉంటే వాడు నీ జోలికి వస్తాడా? వాడు ఫస్ట్ భయపడతాడు. మరి ఆకర్షిస్తుంది ఎవరు? మనమే. మన కట్టు బొట్టు నడక ప్రవర్తన మంచిగా లేనప్పుడే వాడు మన మీదకి వస్తాడు. మరి తప్పేవారిది? మనది. మరి ఎవరిని తిడుతున్నాం? వాళ్ళని తిడుతున్నాం. శిక్ష ఎవరికి వేస్తున్నాం? అందుకే దుర్మార్గం జరుగుతుంది. మనకు ఒక కట్టు బొట్టు ఇచ్చిండు, అది నీట్గా వేసుకోవాలా. మన ప్రవర్తన అందరినీ అన్నల్లాగా తమ్ముళ్ళలాగా, మన మాట కూడా నీట్గా ఉండాలనుకోండి, ఎవరు కూడా మన జోలికి భయపడతాడు వాళ్ళు రావడానికి. మన దగ్గర ఉంది శక్తి, వాళ్ళ దగ్గర ఉంది బలం. అందుకనే ఒక స్త్రీ ఇంట్లో మారితే వీళ్ళంతా మారుతుంది. ముందు మారాల్సింది మనం. కానీ భర్త మారలేడని చెప్పి మీరు మళ్ళీ విజృంభించకండి. మారాల్సిన టైం ఖచ్చితంగా వస్తుంది. నీ శక్తితోని మార్చుకోవాలి. నీ కర్మ కొద్దీ నీ భర్త వస్తాడు, ఆయన కర్మ కొద్దీ భార్య వస్తుంది, మీ ఇద్దరి కర్మ కొద్దీ పిల్లలు వస్తారు. అంటే ప్రతిదానికి కర్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే ప్రాణం లేని బొమ్మలో ప్రాణం పోసి నిలబెట్టి మొక్కుతున్నాం. ప్రాణం ఉన్నదాన్ని ప్రాణం తీసి చంపి వండుకొని తింటున్నాం. అందుకే వసుధ చండాలుడు వంటి తినేటి వాడు వసుధ చండాలుడు విశ్వదాభిరామ వినురవేమ. నా రియల్గా నా జీవితంలో జరిగిన నేను ఇదే చెప్తానన్నా, మీరు ఇదే అడిగిండు. నేను చెప్పలేదా మైక్ పెట్టేసేటప్పుడు మధ్యాహ్నం నా అనుభవం చెప్తా అని? మేము కొత్తగా ధ్యానంలోకి వచ్చినామమ్మ. మాది ఉమ్మడి కుటుంబం, ఇప్పటికీ సుఖ. మేము పెద్దవాళ్ళం, మాకు ఒక మరిది ఒక ఆడపడుచు. తినకన్నా ముందు అందరు తిన్నారు. తెలిసిన తర్వాత నేను మా పిల్లలు ఫస్ట్ మానేసినాం. పిల్లలు మొక్కలుగా ఉండేది కాబట్టి చెప్పగానే విన్నారు. తర్వాత 6 నెలలకి మా సారు మానేసిండు. అవు మేడం వాళ్ళ సారు 6 నెలలు అయినాక మానేసిండు. నేను కూడా 6 నెలలక మానేస్తాను కాదు ఇప్పుడు చెప్పేది. అంటే ఎవరికి ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు మానేస్తారు. అంటే ఒకళ్ళ మాటల వల్ల వాళ్ళ మాటలు హృదయానికి ఎవరి హృదయానికి తాకుతాయో అప్పుడే మారుతారు. అందుకని ఫస్ట్ ఎవరు మారాలా? మనం ఇటు చూపించుకుందాం, ఇటు కాదు. మనం మారినామనుకో తప్పకుండా అంతా మార్పు కనిపిస్తుంది. సరే ధ్యానంలోకి వచ్చినాం.
తర్వాత నాన్ వెజ్ మానేసినాం. తర్వాత మా మరిదికి ఒక కొడుకు పుట్టింది. ఇక వచ్చింది అక్కడ కష్టం. ఉమ్మడి కుటుంబం బాధ్యత మా సార్ది కాబట్టి ఇంకా వెంట్రుకలు తీయాల. మా దగ్గర ఎక్కువ ఫంక్షన్లు నాన్ వెజ్ జరగాయండి. ముఖ్యంగా అది ప్లస్ పాయింట్. పెళ్ళైనా పేరు పెట్టుడైనా ఏ ఫంక్షన్లు అయినా పప్పుతోనే భోజనాలు జరుగుతాయి మా దగ్గర. కానీ ఈ వెంట్రుకలు పోచే మా దగ్గర తీయాలి. అయితే మా అత్తమ్మ మా మామయ్య అందరు మారిండు, మరిది మారలేదు. మనం వాళ్ళదానికి వాళ్ళకి ఇడ్సబెట్టేస్తాం. తర్వాత వెంట్రుకలు తీయాలంటే మరి మేమేమో ప్రచారం చేస్తున్నాం, శాకాహారం తింటున్నాం, తినద్దని తెలిసింది, పాపం అని తెలిసింది, మనం వేరే వాళ్ళకి చెప్తాం కదా. ఇక అది నడిచింది, మంచిగా విజృంభిస్తుంది, మంచిగా తాటు మీద ఉన్నాము, ఇక అన్ని మంచి అనుభవాలు పొందినాం. మనకు ఒక పరీక్ష వచ్చింది. ఏంటి ఆ పరీక్ష? పోషమ్మకి వెంట్రుకలు తీయాల. మనమేమో తినాం, తినద్దని చెప్తున్నాం. ఏదైతే చెప్తున్నామో ఆచరించేది మనం చెప్తాం కదా. ఇప్పుడు ఆచరించేది చెప్పినాం, మళ్ళీ ఇప్పుడు నువ్వే ఆచరించాలి కదా అని చెప్పి మేము కొయ్యము. పన్నీర్ భోజనం పెడదాం, మంచిగా వెజ్ భోజనం పెడదాం, పెండిలాగా చేద్దాము, ఊరంతా విషయం ఏంది ఏమనుకుంటుండ్రు? నా కొడుకు ఆపే కొంచెం వీడియో అనుకొని ఆగిపోయాను. ఆ గుండెల్లో ఉన్నవాడే మన గుడిలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. గుడిలో ఉన్న ఆ విగ్రహం రూపంలో ఉన్న దేవుడే మన గుండెల్లో ప్రాణం పోసుకొని ఈ దేహం అనే దేవాలయాన్ని కట్టి ఆ దేవాలయంలోనే ఆయననే కట్టుకున్నాడు, ఆయననే కూర్చున్నాడు. పోషవ పండుగ అయిపోయిందా? టన్ 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 క్లాప్స్. చేసుకోవాలి తప్పకుండా. అయ్యో తల్లి, నువ్వు అడిగినందుకు మనము పోషవకి ఇప్పుడు మేము చేసినప్పటి నుంచి ఎంతో మంది కొయ్యడం ఆపేసిందండి. అది ప్రాముఖ్యత. ఇప్పుడు నా దగ్గర ఎంతమంది ధ్యానంలోకి వచ్చిందో, మొన్న రీసెంట్గా ఒక ఊర్లో క్లాస్ పెడితే వాళ్ళ బాబుకి జాబ్ వచ్చింది, కొడుకు పుట్టింది. అయితే వాళ్ళ బాబుకి గండం ఉంది అని ఎవరో పంతులు చెప్పిండట. అయితే వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇయర్స్ అని ఫోన్ చేసి మళ్ళీ మనం చేసే పాపాన్ని ఎవరి గురించి అని ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు ఆపేసి మళ్ళీ క్లాస్ కంటిన్యూ అయ్యేటప్పుడు ఆన్ చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి ఇది చెప్తా అన్నా కదా నేను మీకు, వాల్మీకి ఎంతకైనావా చేస్తుందా ఎట్లా ఎందుకు ఏడుస్తున్నావు సీతమ్మ అంటే చెప్తుంది. శ్రీరాముడు ఏమన్నా గుర్తొచ్చిందా అంటే కాదు, కానీ శ్రీరాముడు చేసింది ధర్మమే అంటది. తన ధర్మాన్ని తను నిర్వర్తించిండు, దాంట్లో తప్పేమీ లేదు. కానీ నేను ఆల్రెడీ అగ్ని ప్రవేశం చేసినా కదా, మరి నన్నెందుకు సాకలతను నిందించిండు, సాకలైనా నన్ను ఎందుకు నిందించిండు అని చెప్పి ఏడుస్తుంది. ఏడ్చినప్పుడు ఆమె ధ్యానంలో కూర్చున్నాడట. చూడండి, ప్రతి ప్రశ్నకి సమాధానం ఎక్కడుంది? ధ్యానంలో ఉంది. ఎందుకంటే మన కర్మలు ఎక్కడున్నాయి? గతంలో ఉన్నాయి. అది చూపిస్తారు నీకు ధ్యానంలో. మాస్టర్స్ ఉంటారు పక్కకి. ఇప్పుడు మీ పక్కకి మీ మాస్టర్లు, నా పక్కకి నా మాస్టర్లు ఎప్పుడు ఉంటారు సూక్ష్మంగా. ఈ రూమ్ నిండి ఉన్నారండి 4 రోజుల నుంచి వాళ్ళు ఇక్కడనే ఉంటారు సూక్ష్మంగా. హాస్టల్గా ఉన్న మాస్టర్స్ మనకి కనెక్ట్ అయి ఉంటారు. అందుకే చెప్పేటప్పుడు నీతో ఆ పద్మ ఎన్నిసార్లు అన్నదో, మేడం మీరు క్లాస్ చెప్పేటప్పుడు మీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది, మీ లోపల ఎవరైనా వస్తారా అని అంటారు. అంటే ఫ్లో ఆపద్దండి. చెప్పేటప్పుడు మేము చెప్పాం కాబట్టి ఆ ఫ్లోలో అట్లా 1 by 1 ఇక్కడికి వస్తూ ఉంటుంది, వాళ్ళు పంపిస్తూ ఉంటుంది, ఇక్కడ వస్తూ ఉంటుంది.
అప్పుడు మధ్యలో మాట్లాడితే ఏమవుతుందంటే ఫుల్గా పూర్తిగా మేము కనెక్ట్ అయిపోయింది, ఆగిపోయి ఎనర్జీ డౌన్ అవుతుంది. ఎనర్జీతో చెప్తాం కదా మేము, అందుకని ఆ ఫ్లో ఆగిపోయింది అనుకో ఇదవుతుంది. అప్పుడు అమ్మవారు ఏడిస్తే చెప్పింది, ధ్యానంలో కూర్చో తల్లి, అదే కనిపిస్తుంది అని. ధ్యానంలో కూర్చొని చక్కగా గతంలోకి వెళ్ళు. గతం అంటే అక్కడనే ఆ జీవితంలోకి గతంలోకి వెళ్ళి 4 సంవత్సరాల కిందట ఇవి ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళమన్న. ఏం కనిపించింది? ఈ ప్రశ్నకి సమాధానం కావాలి. ఏ ప్రశ్నకి? సాకలైన నన్ను ఎందుకు అన్నాడు, ఆ ప్రశ్నకి సమాధానం ఉంది. ఎక్కడుంది? వెళ్ళు అన్నాడు. వెళ్తే ధ్యానంలోకి వెళ్తే అప్పుడు లక్ష్మణుణ్ణి సీతామాత నిందిస్తారు. శ్రీరాముడు దానికోసం వెళ్ళినప్పుడు శ్రీరాముడు అరవడు, రాక్షసుడు అరుస్తాడు. కానీ శ్రీరాముడు అరుస్తున్నాడన్న భ్రమలో సీతామాత లక్ష్మణుడిని పొమ్మంటారు. పొమ్మన్నప్పుడు పోకపోతే ఎన్నిసార్లు చెప్పినా పోడు. శ్రీరాముడు నాకు ఇచ్చిన బాధ్యత, నాన్న నిన్ను రక్షించమన్నాడు కాబట్టి నేను వెళ్ళాను. ఆయన మాటనే దాటాడు కదా. తర్వాత వెళ్తావా లేదా గట్టిగా అడిగింది. ఒక మానవ కన్యలాగా అడిగేసింది. వెళ్ళకపోతే నీ అన్నయ్య చచ్చిపోతాడు, చచ్చిపోతే నువ్వు నన్ను వరించాలనుకుంటున్నావా అంటాడు. అన్నప్పుడు ఆయనకి బాధ గుండెకి కొట్టుకుంటుంది, ముక్కలైపోతుంది. అంటే మనం ఒకరి హృదయాన్ని ముక్కలు చేసినప్పుడు అది పాపంగా మారుతుంది. పాపకర్మ ఏమైంది? తయారై ఆ యొక్క పాపపు కర్మని ఇందాక చెప్పిన మన పుణ్యకర్మ, మన పాపపు కర్మ, మన సత్కర్మలు ఎవరి మోసుకెళ్తారు? ఆల్రెడీ రెడీ ఉంటారు ఇక్కడ మన దగ్గర. మనకి గవర్నమెంట్ అన్ని ఆఫీసులలో సీసీ కెమెరాలు పెట్టింది, రోడ్ల మీద ఆడైనా. ఎందుకు? ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ ఆఫీస్లో ఎవరైనా వర్క్ చేస్తున్నా లేదని తెలుసుకుంటుంది. ఇక్కడ కూర్చొని అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంది. అలాగే భగవంతుడు ఏం చేసిందంటే, భూలోకంలో ఉన్న మానవుడు ఏ కర్మలు చేస్తున్నారు, ఆ చేసిన కర్మల్ని తీసుకురావడానికి 18 మంది మహాసాక్షుల్ని నియమించింది భగవంతుడు. అర్థమైందా? ఎంతమంది? 18 మంది మహాసాక్షులు. దేనికి సాక్ష్యం? మన పాపానికి, మన పుణ్యానికి, మన సత్కర్మలకి. నిష్కామ కర్మలు, సత్కర్మలు, ఇలాంటి కర్మలకి వాళ్ళు సాక్షులు. నువ్వేమనుకుంటావు? నువ్వు చేస్తావు, నువ్వు మర్చిపోతావు, నేను చెయ్యలే అంటావు. అదే కదా మనం చెప్పుకునేది. మనం ఎప్పుడు మంచోళ్ళమే, ఎదురుగా ఉన్న వాళ్ళందరూ లంగలు. ఇదే మనం చెప్పుకుంటాం. అందుకనే భగవంతుడు ఏం చేసిందంటే 18 మంది పెట్టి ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు, ఆ 18 మంది మహాసాక్షులు వాల్మీకి చెప్పిండు. అప్పుడు నీ పాపంని తీసుకెళ్ళి ఆ పాపం పండిన తర్వాత మళ్ళీ నీ జీవితంలోకి తీసుకొస్తారు. ఎవరు? ఈ 18 మంది మహాసాక్షులు అని చెప్పి అమ్మకి చెప్తాడు. అప్పుడు లక్ష్మణుణ్ణి నిందించిన మాటలు ఆమెకి ధ్యానంలో కనబడ్డాయి. అప్పుడు అర్థమైంది, ఓ చాకల ఆయన నిమిత్త మాత్రుడు, ఆయనకేం సంబంధం లేదు, కానీ సృష్టి ఆయన రూపంలో మాట్లాడిపించింది. అందుకనే ఆ యొక్క అక్షర సత్యం మనం చేసింది ఎక్కడికి పోదు. మంచైనా చెడైనా వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారు, ఇదే ఆలోచిస్తున్నాం. కానీ సృష్టి ఏమనుకుంటారు మాత్రం. అందుకనే మనం చేసిన మంచి 10 మందికి నచ్చదు. ఇప్పుడు ఇందాక అవ్వన్నది, ఎన్నిసార్లు చెప్తున్నా వాళ్ళు అర్థలేరంటే చెప్పడం. నీ సృష్టి చూస్తుందా లేదా నిన్ను? సృష్టి ఏం చేస్తుంది? ఈ అవ్వ అందరికి చెప్తుంది, ఈ అవ్వ పని అయిపోయింది, వస్తే వాళ్ళ పని అవుతుంది. కానీ మనకు సంబంధం లేదు. నువ్వు ఈ అవ్వ నా ఇవ ఒక తీర కొట్టింది. అందుకే నేను అప్పుడు ఒక తీరు ఇప్పుడు ఒక తీరు కనబడుతుంది. అమ్మ మేడం ఒక కోళ్ళని దొరుకొని రమ్మని అని చెప్పి అందరి దగ్గరికి తిరిగి నాకు చెప్పినా చెప్తున్నా. కానీ వాళ్ళు సప్లై చేస్తలేదు. సప్లై చేయకపోని మంచిగా వస్తా అంటున్నారు. రాక తీసుకురాక